ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారు కదా? నేస్తమా, ఎలా ఉన్నావు? నీవు బాగున్నావు కదా? నిజంగా నీవు నాబాలులా జీవిస్తున్నావేమో ఒకసారి ఆలోచించు. వాక్యం గురించి మనకందరికీ తెలుసు, బైబిల్ గురించి మనందరికీ తెలుసు. బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ అందరూ యొక్క వ్యక్తిత్వాలు, వాళ్ళ యొక్క పని అన్నీ కూడా మనకు తెలుసు కదా. మరి నాబాలులాగా నీవు ఉన్నావేమో ఎప్పుడైనా నీవు ప్రశ్నించుకున్నావా? ఆలోచించావా? సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 29వ వచనం చూసినట్లయితే, నాబాలు మొరటివాడు, ఎవరిని కూడా లెక్క చేయనివాడు, ఎవరి మాట కూడా విననివాడు. అతనికున్న ఈ మనస్తత్వం వల్ల తనకెంతో సహాయం చేసిన దావీదును కూడా లెక్క చేయలేదు. అతనికున్న మూర్ఖత్వం, మొండితనం అతన్ని హఠాత్తుగా చనిపోయేలా చేసింది. మరి మనం కూడా ఎలా ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకుందామా? తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సేవకులు, స్నేహితులు, పొరుగువారు ఏదైనా కానీ సరే మంచి చెప్తుంటే దాన్ని నీవు పట్టించుకుంటూ ఉంటున్నావా? లేకపోతే మొండితనంగా వాళ్ళు అంతే చెప్తారులే, అంతే చేస్తారులే అనుకుంటున్నావా? తాము అనుకున్నదే చెయ్యడం అనేది గొప్ప విషయాలుగా భావిస్తున్నారేమో. తనని తాను పరీక్షించుకోగల వారినిగా, ఇతరులను గౌరవించే వారిగా మనము ఉన్నట్లయితే, నాబాలులాగా మనము జీవితంలో, ప్రాణంలో మన యొక్క ప్రాణాన్ని నష్టపోయే వారం కాదు. మన ప్రాణాన్ని మనము ఒక పరిస్థితిలో మనం ఉంచుతున్నామేమో. నాబాలులాగా మనం జీవించకూడదు. మొండితనము మనలో ఉండకూడదు. మనము ఎప్పుడూ కూడా దేవునికి ఇష్టంగా మనము వాక్యానుసారంగా బ్రతికినట్లయితే మన జీవితము అనేకులకు ఒక మాదిరికరంగా మార్చబడుతూ ఉంటుంది. నేస్తమా, ఒక్కసారి నీవు నాబాలు యొక్క జీవితాన్ని పరిశీలన చేయి. ఒక్కసారి తన యొక్క జీవితము ఒక్కసారి చదువు. వారి యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూడు. మన జీవితాన్ని మార్చుకుందాం. మనం దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. హల్లెలూయా.